కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మురళీమోహన్లతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఆలయానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఆలయం అద్భుతంగా అభివృద్ధి చెందిందని కొనియాడారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నందున కేంద్ర పర్యాటక పథకాల ద్వారా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఆలయ మర్యాదలతో అర్చకులు కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది.